హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ వచ్చేసి బిర్యానీ, చపాతీ ఇందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి రొయ్యలని వేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, సాల్ట్, ఒక నిమ్మరసం వేస్తే సరిపోతుంది. రొయ్యలు నీసు వాసన పోవాలంటే పసుపు, సాల్ట్ వేసి మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి. ముందుగానే స్పూన్తో కలపాలి. ఇలా చేయడం వలన రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఊరుతూ ఉంటాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎలా ఉందో. ఇట్లాగా వస్తుంది. ఆ నీరంతా ఇనికేదాకా రొయ్యల్ని బాగా ఉడికించాలి స్టవ్ మీద పెట్టి. రొయ్యల్లో నీరంతా ఇనికేదాకా ఇట్లాగా ఉడకపెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ అనేది పైకి వస్తుంది. అలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము రొయ్యలన్నీ. అదే కడాయి పెట్టుకొని మరొక స్పూన్ ఆయిల్ వేసి అందులో చెక్క, 3 యాలక్కాయలు, 4 లవంగాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు వేసి మొత్తం బాగా కలపాలి. జీడిపప్పు ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ 5 నిమిషాల పాటు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత 2 రెబ్బలు పుదీనాకు వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 2 స్పూన్లు కారం, రుచికి సరిపోయినంత సాల్టు, 1 స్పూన్ పసుపు, 1 స్పూను మసాలా పౌడర్, మిరియాల పౌడర్ వేసి మొత్తం బాగా కలపాలి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని అందులో వేసి మొత్తం బాగా కలపాలి. ఇలా కలపడం వలన ఆ మసాలా కానీ, కారం కానీ, ఉప్పు కానీ మొత్తం బాగా మొక్క పట్టేస్తాయి. ఉప్పు మనం ఫస్ట్లో కొంచెం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వేసాము. తర్వాత మనం చూసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నటి సెగ మీద పెట్టి ఇట్లాగా వేయించుకోవాలి రొయ్యల్ని. పది నిమిషాల వరకు ఇట్లాగా వేయించుకుంటూ ఉండాలి రొయ్యల్ని. తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మొత్తం బాగా కలపాలి. రొయ్యలు చితికిపోకుండా ఇట్లాగా కలుపుకోవాలి. చూడండి, గరిటె తీసుకొని ఎలా కలుపుతున్నానో అలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి చూసుకోవాలి. అడుగంటకుండా ఉండాలి. సన్నటి సెగ మీద పెట్టి కూరని ఉడికించాలి. కొంచెం నీరుంది కాబట్టి మరో 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇలా కర్రీ ఉడికితే చాలా బాగుండిద్ది. టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి మొత్తం బాగా కర్రీని కలపాలి. ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి.
అసలు ఆ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. రెస్టారెంట్ స్టైల్‌లో చాలా బాగుంది. ఈ కర్రీలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో దొరుకుతాయి. చక్కగా పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. ఇట్లాగా కొలతలతో చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత బావుంటుందనమాట ఈ కర్రీ. డిఫరెంట్‌గా చేస్తారు అందరూ. ఇలా ఒక్కసారి చేయండి. చాలా బావుంటుంది. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.